విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇప్పుడు కాపాడుకోలేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతామని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. రాష్ట్రం ప్రభుత్వం కొంతమంది బీజేపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించిన ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఇంకా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ 100% అయిపోయింది. అది ముగిసిన అధ్యాయంగా పేర్కొంటున్న తరుణంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి ప్రధాన పాత్ర తీసుకోవాలని, అధికారంలో ఉన్నవారికి ఎక్కువ బాధ్యత ఉంటుందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు కూడా ప్రధానికి లేఖ రాశానని అన్నారు. ప్లాంట్ ను కాపాడుకోవడం కోసం రాజకీయాలు, పార్టీలు పక్కన పెడదామని సూచించిన ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పందించాలని, ప్లాంట్ పరిరక్షణ కోసం పవన్ ముందుకు రావాలని కోరారు. దీంట్లో ప్రధానంగా గత కొద్ది రోజులుగా మనం ఏ విషయం అయితే మాట్లాడుకుంటున్నామో ఈ స్టీల్ ప్లాంటు 100% ప్రైవేటైజేషన్ సంబంధించి మనం పక్క చెప్తానే ఉన్నాం. ఇది చాలా సిస్టమేటిక్గా వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే దీపం సెక్రటరీ పాండే గారు ఆ రోజు ట్వీట్ చేశారో ఆ రోజు నుంచి ఆ తర్వాత క్యాబినెట్ కమిటీ, తర్వాత మినిస్టరు హైదరాబాద్లో ఠాకూర్ గారు చెప్పటం, ఆ తర్వాత బడ్జెట్ స్పీచ్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పటం, ఇవన్నీ ఒక పక్క జరుగుతున్నప్పటికి కూడా చాలా కాలం మనందరూ అటు అధికార పార్టీ కానీ, లేకపోతే కేంద్రంలో ఉన్న పెద్దలు కానీ, రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ దీని మీద తప్పుదోవ పట్టించారు. మనం ఇంకా ఏమీ జరగలేదు, అక్కడ ఏమీ లేని దానిపై ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నారు, ఒక చిన్న ట్వీట్కే ఇచ్చేస్తూ ఉన్నారా, ఇది రాజకీయాల కోసం తప్ప అక్కడ ఏమీ జరగలేదు, మేమంతా ఉన్నామని చెప్పని ఒక భ్రమలు కల్పించే విధంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే జరిగిన కొద్ది రోజులకి మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు ఒక వెబినార్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క వెర్షన్ ఏంటో స్పష్టంగా స్వయంగా పీఎం గారే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇక అన్నీ అమ్మేయడమే అని ఆ రోజు అన్ని మీడియాల్లో కూడా ప్రముఖంకి వచ్చింది. అది మనం అన్నిట్లో చూసాం. అది ఇక అమ్మేయడమే అని చెప్పి మొత్తం అంతా టోటల్ అన్నీ మాట్లాడి ఆ రోజు కూడా మళ్ళీ మాట్లాడాం మనం. ఇట్లా అవుతుంది అక్కడ, సీరియస్గా వాళ్ళు ప్రొసీడ్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన ఒక ఇంటర్నల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. మొన్ననే ఇక్కడ హెచ్బీ కాలనీలో ఉన్న ల్యాండ్ కూడా ఎన్బీసీస్తో ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడా కూడా ఒక్క ఎమోషన్స్తో గవర్నమెంట్ నడవదని. ఎస్, సెంటిమెంట్లు ఉండకపోవచ్చు, బట్ ఇది ఒక ప్రజా ఉద్యమం ద్వారా, ప్రాణత్యాగం ద్వారా, లేకపోతే దీని ద్వారా చేసుకున్న ఒక ఆత్మగౌరవంగా ఉంది. అటువంటి దాన్ని మీరు ఎలా ప్రైవేటైజ్ చేస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ తీసుకుంది, లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషను, ఏదో 4 కోర్ సెక్టర్సు, డిఫెన్సు, లేకపోతే స్పేసు, ఇటువంటి కొన్నిట్లో వాళ్ళు ఉంచి మిగతాన్ని ఇవ్వాలనుకున్నారు. ఓకే, లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్. బట్ ఇది ఒక ప్రజా ఉద్యమం ద్వారా, ప్రాణత్యాగం ద్వారా సాధించుకున్న దానికి ఎగ్జామ్షన్స్ ఇవ్వకుండా అసలు ఢిల్లీలో పోయి ముందు పీఎం గారికి దీని గురించి చెప్పాలి కదా. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంతమంది చనిపోయారు, ఎలాంటి రైతులు భూమి త్యాగం చేశారు, దీనికి ఉన్న ఇదేంటి మొత్తం ఢిల్లీలో వెళ్ళి పీఎంకి చెప్పిన తర్వాత నేను మీకు అందుకే మనం కూడా చెప్పాను. మేము ఎంపీగా ఉన్నప్పుడు సేమ్ ఇలాంటి ప్రపోజల్ వచ్చింది, డిజిన్వెస్ట్మెంట్ వచ్చింది. ఆ రోజు బీఎఫ్ఆర్ రిఫర్ చేస్తామని చెప్పారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం స్వర్గీయ ఎర్రనాయుడు గారి నాయకత్వంలో పార్లమెంట్ సభ్యులు అందరం కలిసి ట్రేడ్ యూనియన్లు తీసుకొని ప్రధానమంత్రి వాజ్పేయి గారిని కలిసి బ్యాక్గ్రౌండ్ చెప్పాం. ఒక్క క్షణం ఆయన థింక్ చేయాల, వెంటనే డిసిషన్ పెండింగ్ పెట్టి క్యాన్సిల్ చేయమన్నాడు. ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి దాన్ని మళ్ళీ హ్యాండ్ హోల్డ్ చేసి ముందుకు నడిపించాడు. అలాంటి ప్రయత్నం ఈరోజు జరగట్లా. 25 మంది ఎంపీలు, అలాగే రాజ్యసభ సభ్యులు మొత్తం అందరూ